గిట్ల గిట్ల ఒకసారి చూడరా ఫోటో మొత్తం. ఫోటోలు ఏంది రాని గిట్ల వచ్చినాయి? పోయింది బావా, సెట్టింగ్ మొత్తం పోయింది. ఈ కళ్ళు ఏంటి, ముక్క ఏంటి, నోరేంటి, గడ్డం ఏంటి అంటే నా ముఖం మొత్తం సెట్టింగ్ పోయిందా? పోయింది బావా, మొత్తం కామెడీ పేజ్ పడిపోయింది అంటే నీకు. మరి ఎట్లరా ఉందిగా ఇది మందా? అవును. ఆవురబ్బాయి నా మందు దాకా నా నాలుగు మొత్తం ఒకటే గుంజుడుకుతుంది. మందు గట్టిగా తాగల మనం. నిన్న తాగుతుందిరా బాబు. నిన్న తాగింది మందారాబాయి. ఒక్క బీర్ నా బొత్తకి ఏరిపోద్దా? మినిమం 2 కాటాలు వేయాలి మనం. ఒక్క నిమిషం ఆగరా, నా దుడ్డే బాబాకి ఫోన్ ఇస్తావు. చెయ్యి జల్దీ అయ్యి మరి. బాబాయ్ ఫారెన్ నుంచి వచ్చావంట, ఎప్పుడు వచ్చావేంటి? మరి మందు ఏమన్నా ఉన్నదా లేదా? ఫారెన్కి వెళ్ళొచ్చావు. తిరుపతి కూడా మేము ఇద్దరం ఉన్నాం బాబాయ్. ఎక్కడికి? మరిగిందికా? ఓకే, ఇద్దరం వచ్చామట. ఓకే బాబాయ్, ఓకే పోదమ్మా. చెల్లినాడు మరి ఏంద్రాబాయ్? బర్రె బాబాయ్ అంటారు. బర్రె లెక్కుంటాడు మీ బాబాయ్ అని చెప్తే నీకు అర్థమవుతుంది రా. పారా ఇట్లుంటాడు ఏంది? లేదు బాగానా శేఖర్, అంత మంచిగా మొన్న వచ్చినా నేను. అంత మంచి అంతా కుష్ణమే అన్న. మొత్తం మారిపోయినవేంది నువ్వు? ఏం మాట్లాడుతామే? ఇట్లా ఉన్నావు కదా. దుబాయ్లో ఏమన్నా పోయి ఎట్లా పోయినా అట్లా నచ్చిన ఇంకేమన్నా పడుతుంది అన్న. అదేం లేదు. అరే పాయింట్ అంటే ఇదేంటి ఫోన్ ఏంటి పట్ట అరే ఇదేంటి బాబాయ్ అర్జున్ రెడ్డి సినిమా మీ బాబాయ్ బాబాయ్ అన్న హీరో లెక్కుంటాడు. మీ బాబాయ్ హీరో లెక్కనే ఉన్నాడు. బాబాయ్ కొత్త చెట్టు, బ్రాండ్ చెట్టు మరి. బాబాయ్ ఎంత బాగా బాబాయ్, కానీ టోపీ ఆడ ఉప్పులేడు కానీ ఉన్నాయి చూసిపోయారా? అందుకే పెట్టుకున్నా. అన్నీ అక్కడనే తెచ్చుకున్నారా బాబాయ్? మరి దేశంకి వెళ్ళి వచ్చినాం, మాకు ఏమన్నా ఉందా లేదా? మరి తెచ్చిరా ఏమన్నా? మరి దుబాయ్కి వెళ్ళి వచ్చా కానీ మేమే తెచ్చుడా బాబాయ్. కామెలు ఇంకా మర్చిపోలేవు అన్న. నేను తీసుకొచ్చిన 2 కారపట్లు తీసుకొచ్చిన. మీరు కూడా మారలేరా? మరి ఇంకా కారపట్లే కన్నారా? గరీబ్ గాలంగా గవ్వే ఉంటాయి మా దగ్గర. అట్లా ఎట్లుంటాయి? నువ్వు అక్కడ ఉన్నవే ఏం తెలియదు, మీకు ఇక్కడ ఏం చెప్తాం బాబాయ్. అని ఇప్పుడు ఏమన్నా ఉందా? ఉందిపోతా మీరు పోందా ఇడిచెడుతురాలు దుబాయ్లా అంత కష్టాలు దుబాయ్లా మన హోటల్ అవుతారా? దుబాయ్లో చేసుకుందాం. బాబాయ్ ఎప్పుడొచ్చా? ఫ్లైట్ పంపించాలి, ఫ్లైట్ రాలేదట. ఓవరాక్షన్ చేయకరా. చెప్పరా బాబాయ్? చెప్పలేట దానికేసారి చిట్టం. సారీడా, నేను వచ్చిన మంచిగా ఉన్నవారా? మరి ఏం మంచిగా ఉండ బాబాయ్. మొన్ననే చిత్తబత్తాడా 3 కోట్లు పోయాయి. అంత నుంచి నమ్మంటారా బాబాయ్? నమ్మంటారా బాబాయ్? చెప్పరా. అవునా? సరే సరే. ఇప్పుడు డాడీ ఏం చేస్తురా మరి? డాడీ అంబానీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్ బాబాయ్. ఇప్పుడు అంబానీ ఉన్నాడా? అంబానీకి బాగా బోల్డ్ కంపెనీలు ఉన్నాయా? కంపెనీలకు వర్కర్స్ కావాలి కదా. కంపెనీ చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్నాయా? కొబ్బరి చెట్లు ఇట్లా కాయకొస్తాయి కదా. కాయలు కసిన తర్వాత అవి బండి వేసుకొని అవుట్ తీసుకోవాలి కదా. అప్పుడు తీసిన డబ్బులు వస్తాయి కదా. డబ్బులు వచ్చిన తర్వాత ఇంటికి తీసుకురాలి కదా. ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లా రావాలి? కాలు వేస్తారు కదా. కాలు వచ్చిన తర్వాత పార్క్ వేయాలి కదా. పార్క్ వేసిన తర్వాత అది ఉడుస్తూ ఉంటాడు. కాళ్ళు తుడుతురా మీ డాడీ? మరి ఏమనుకున్నా బాబాయ్? మొన్ననే ఉన్న 50 కోట్లు పేదలకు దానం చేశారు. ఇప్పుడు 1 కోటి లేదు కాబట్టి అక్కడ పని చేసుకుంటుంది. చెప్పండి రా బాబాయ్. చెప్పాడు కదా, మంచి పని చేస్తారు మరి. వెరీ గుడ్. మరి అంతే కదా బాబాయ్, ప్రజల కోసమే. చిన్న మందు పట్టి చేసుకోవాలనుకుంటున్నాం రా. ఏ మందు చేసుకోవాలని ఆలోచిస్తున్నాం. నా గబ్బాని కాదే, మన 5 ఉన్నాం. మనకు 100 పేపర్ అయితే ఫుల్ దిగని ఫుల్ దావుతాయి. తీసుకురా. 100 పేపర్లు ఏదో ఉన్నాను కదా. బాబాయ్ ఫ్రెండ్ అంటే బాబాయ్ ఇక్కడ 100 పేపర్ వచ్చిండు. ఫోన్ చేసిన హాఫ్ అన్ అవర్ కు 1000 పేపర్ వచ్చాయి అంతే. బాబాయ్ సరేట్లేదా? 10,000 పేపర్ తెప్పిస్తే బాబాయ్ చెప్పలా? 10,000 ఎందుకు పైన నాకు అర్థమవుతుంది. చెప్పండి రా బాబాయ్. బాబాయ్ నేను 100 బ్యాగ్ దాగానే నాకు కింగ్ ఫిషర్ బీర్లు కావాలి. కింగ్ ఫిషర్ బీర్ రా బాబాయ్. చెప్పండి రా. కింగ్ ఫిషర్ అంటే ఫ్రెండ్ అంటే బాబాయ్. మనకి కింగ్ ఫిషర్ అంటే హీరో ఉన్న బిల్ రచ్చాలి అంతే.
సరిపోవా చక్కర దండ పెడతా తెప్పించుకుందాం ఆగురా కొంచెం ఆగు సరేనా అలా శేఖర్ ఏం తెచ్చుకుందాం అన్న మటన్ అయితే మంచి ఉంటుంది స్టఫ్ అయితే మటన్ తెచ్చుకుందామా అవునా ఏ మటన్ వద్దు బాబాయ్ ఆమ్లెట్ తెచ్చుకుందాం మంచిగా ఉంటాయి కళ్ళు మీద ఆమ్లెట్ ఇప్పటికిప్పుడు 20 ఆమ్లెట్లు అంటే ఏడికెళ్ళి వస్తాయిరా బాయ్ ఓకే అదవా నేను ఉన్నానుగా ఫ్రెండ్ అంటే చెప్పండి బాబాయ్ ఇప్పుడు ఆమ్లెట్లు ఉంటుంది బాబాయ్ ఒక దట్టమైన నాటుకోడి పుంజి పంపించాయి అది పెడితే 20 ఆమ్లెట్లు వచ్చాయి సరిపోదా 20 చెప్పరా బాబు చెప్పే నమ్మల్రా నాటుకోడి పుంజ ఆమ్లెట్ ఇస్తారా బాబాయ్ చెప్పరా పుంజి గుడ్డు పెడతా చెప్పాలి కదా బాబాయ్ సరే సరే ఏదో ఒకటి తీసుకున్నారా గంగల్వాణి ఏడ కూర్చుందాం మరి అన్న దాబాలో ఊకున్నామే దాపుకోమా అవునా పోమా దాపుకోమారా ఏ లేదే మా చెట్టు కింద కడుపుకోం చెట్టు కింద అన్న నేను గాడి గిడికి అయితే రాను మా ఇంటికాడ బంగ్లా మీద కూర్చుందాం అన్న నేను గాడికి అయితే అంటరా బాబాయ్ అని ఉన్నాను కదా అతను చెప్పొచ్చు కదా ఫ్రెండ్ అంటే అక్కడిక్కడ ఉంది బాబాయ్ పాకిస్తాన్ బార్డర్ తగ్గుకుందాం పాకిస్తాన్ border. ఉండరా జాగ్రత్త ఉంటే ఫోన్ చూస్తున్నారా హలో చెప్పండి సార్ దుబాయ్ నుంచి మా బాబాయ్ వచ్చాడు పాకిస్తాన్ బార్డర్ రౌండ్ టేబుల్ వేసేసి మంచిగా సిట్టింగ్ అరేంజ్ అయ్యి అర్థమైందా జింకోడి అమ్ముంద సిమెంట్ తోటి మంచి దృఢమైన రొట్టెలు ఊరితోటి మంచి సూప్ చేయు అడుగు మనసు మంచి గ్రేవీ చేయు సరేనా తాగిన దిగడానికి 2 సెల్ఫ్ నీళ్ళు కలిపి పెట్టి అన్న పాకిస్తాన్ బార్డర్ లో కూర్చుంటే పెడుతున్నా అక్కడ కూర్చుంటే బాగా పైసలు అయితే నీ దగ్గర ఉన్నాయా మరి పైసలు పైసల గురించి అంటావంటరా నేను అన్నానుగా ఫ్రెండ్ అంటావు చెప్పరా ఆగరా బేబీ హలో ముఖేష్ 2 కోట్లు పంపించే మా అకౌంట్ లో వచ్చాడు అంతా ముఖేష్ ఏ ముఖేష్ ముఖేష్ రా ముఖేష్ రా 2 గాజులు అమ్ముకున్నాడు రా ముఖేష్ ఏమైందా డల్లుకున్నావు ఏమైందిరా అన్న నేను ఫేస్బుక్ లో ఎన్ని ఫోటోలు పెట్టా నాకు అసలు లైక్లు అవుతాడు నాకు కామెంట్లు అవుతాడు నాకు కావాలి అరే ఉండరా బాబు ఉన్నాను కదా ఫ్రెండ్ అంటే అదంటే నేను అండరా ఫ్రెండ్ అన్న పాస్బుక్ ఓనర్ నేను క్లోజ్ పాస్బుక్ పాస్బుక్ ఓనరా మా తేజ అనే ఫ్రెండ్ ఉన్నాడు ఫోటో అప్లోడ్ చేశాడా 2 గంటల లైక్లు 2 కామెంట్లు వచ్చాయి అంతా నీకు 6 కోట్లు నీకు 7 కోట్లు చెప్పండి రజనీకాంత్ ఇంటికాడ తాగుదాం నువ్వెట్రా అడు మొన్ననే ఫారం వచ్చాడు కదా అడేదో బక్కనేర్రా మొన్ననే పొలము తోట అమ్ముకొని ఫారం అయ్యాడు వచ్చినాక మంది ఏంట్రా నాకు తెలియదు అన్న నన్ను ప్రశాంత్ గారు తీసుకొచ్చిండే ఇంకసండా పోలీసా పొందినా అదే నీకు దండం పెడతా ప్లీజ్ ఇంకోసారి మంది పెట్టారా చంపేస్తాడు అంతా హలో కర్ణాకర్ వచ్చి వస్తున్నానా సిట్టింగ్ ఎంజాయ్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ గలీపన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటలు కొడతారా బాబా మళ్ళా మొదలెట్టారా బాబు? గంట కొడతా అచ్చలు అంతా